హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అల్లు అర్జున్ గారి పరువు తీస్తున్న వైకాపా అని చెప్పేసి ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు ఏంటి అల్లు అర్జున్ గారు పరువు తీయడం ఏంటి, వైసీపీ తీయడం ఏంటి అని చెప్పేసి చాలామంది మాట్లాడుకుంటున్నారు. అసలు ఏం జరిగింది ఈ ఇష్యూలో? ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జయదేవ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, వైసీపీ పార్టీ అల్లు అర్జున్ గారు పరువు తీస్తుంది అని ఒక వార్త అయితే వైరల్ అవుతుంది సార్. అంటే ఏ విధంగా అంటారు? మరి దీంట్లో అసలు అర్థమైంది, ఈ న్యూస్ ఎక్కడి నుంచి పుట్టింది అంటారు సార్? వైసీపీ అభిమాన హీరో బన్నీ అయ్యారు. ఎప్పుడు ఆయన నంద్యాలలో ఆయన మిత్రుడికి సంఘీభావం తెలపడమో లేదా సపోర్ట్ ఇవ్వడమో, క్యాన్వాసింగ్లోనే ఆయనకు మద్దతు ఇస్తున్నానని తెలపడమో ఏదో మొత్తానికి. సో అది ఎంత బాహాటంగా చేసిన తప్పో అందరికీ తెలిసిందే. అంటే తప్పని ఆయన అనుకోకపోవచ్చు, బట్ అది అటు తిరిగి ఇటు తిరిగి ఆ లాజిక్ ఈ లాజిక్ అప్లై చేస్తే తప్పు అన్నట్టు అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు పెద్ద స్థాయి హీరోలు న్యూట్రల్గా ఎందుకు ఉంటారంటే, ఒక వర్గానికే, ఒక పార్టీకే, ఒక సామాజిక వర్గానికే పరిమితం అయ్యేలా ఉండకూడదు. సినిమా హీరో అనేవాడు అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలాగా, దాన్ని బట్టి కలెక్షన్స్, దాన్ని బట్టి ఆదరణ, దాన్ని బట్టి ఫ్యాన్ ఫాలోయింగ్, దాన్ని బట్టే సొమ్ములు. సో అలాంటి పరిస్థితుల్లో ఇట్లా ఒకరికే పరిమితం కావడం అనేది కరెక్ట్ కాదు. అయితే మరి అది ఆయనకి తెలీదా? ఇప్పుడు ప్రపంచం చూశాడు, ఎన్నో సినిమాలు చేశాడు ఆయన ఇప్పటికే. బట్ ఆయన ఎందుకు అలా చేశాడంటే ఆయన ఇష్టం, అది ఆయన వ్యక్తిగతం, దాంట్లో తప్పు పట్టేదే లేదు. కానీ ఆయన కుటుంబ సంబంధించిన వాళ్ళు ఒకళ్ళు ఉంటుండగా వేరే వాళ్ళకి మద్దతు ఇవ్వడం అనేది ఖచ్చితంగా వీళ్ళకి మద్దతు ఇవ్వట్లేదని అర్థం. రాజుగారి పెద్ద భార్య మంచిది అంటే అర్థం ఏంటంటే చిన్న భార్య చెడ్డదని కాదు, పెద్ద భార్యకే సపోర్ట్ చేస్తున్నాడు అన్నట్టు అర్థం కదా. సో అట్లా అయ్యింది. దాని తర్వాత డిప్యూటీ సీఎం గారు ఫ్యాన్స్ చెలరైపోయారు, చాలా ఇదైంది. పుష్ప అన్నీ అనుకున్నట్టు జరిగితే రేపు రిలీజ్ అవ్వాలి ఆగస్టు 15కి. మేబీ కొన్ని అనివార్య కారణాల వల్ల, ప్రొడక్షన్స్ వర్క్స్ వల్ల, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ వల్ల, పెండింగ్ సీన్స్ వల్ల మొత్తానికి అది డిసెంబర్కి వెళ్ళింది. జనరల్గా 1 నెల 2 నెలలు సరిపోద్దు అనుకుంటా. దసరాకైనా రిలీజ్ చేయొచ్చు, డిసెంబర్ వరకు ఎందుకంటే దీన్ని కూడా మెగా ఫ్యాన్స్ వదలలే. మేమంటే భయపడ్డారు, అందుకే అప్పటి వరకు వెళ్తే మర్చిపోతారని ఉద్దేశం ఉన్నారు, మేము వదిలేదు లేదు అన్నట్టుగానే ఉన్నారు. అయితే మొత్తానికి ఏదో అవుతుంది. ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఒక రకమైన ఒక వర్గం బన్నీని పూర్తిగా ఎత్తుతూ, అల్లు రామలింగి గారు లేకపోతే చిరంజీవి గారే లేరు, మరి చిరంజీవి గారే లేకపోతే పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాడు? చిరంజీవి తమ్ముడుగా కదా పవన్ కళ్యాణ్ వచ్చాడు. అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమాకి మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు, ఇతడే మన కళ్యాణ్ అని వస్తుంది పేరు. మరి అల్లు రామలింగి గారే లేనప్పుడు ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు అనేది అట్లా ట్రోల్స్ చేస్తున్నారు. కానీ ఈయన అప్పటికే ఒక 4-5 సినిమాలు చేసి ఈయనగా నిరూపించుకున్న తరువాత అల్లు రామలింగి గారు అల్లుడయ్యాడు తప్ప ముందేం కాదు. పోని పెద్ద పెద్ద డైరెక్టర్ల పిల్లలకే దిక్కులేదబ్బా, అవునా? అంటే టిట్సే చేస్తున్నాను కాదు, కానీ దాసనారాయణ గారు అబ్బాయి హీరో సూపర్ స్టార్ అయ్యారా? రాఘవేంద్ర గారు అబ్బాయి సూపర్ స్టార్ అయ్యారా? కోదండరామరెడ్డి గారు అబ్బాయి సూపర్ స్టార్ అయ్యాడా? మరి అలాంటప్పుడు అల్లు రామలింగి గారు లిఫ్ట్ ఇచ్చినంత మాత్రం మెగాస్టార్ చిరంజీవి గారు మెగాస్టార్ అయిపోతారా? ఆయనలో టాలెంట్ లేకపోతే, ఆయన కష్టపడి పైకి రాకపోతే? సో ఆ వాదనలో పసలేదు, పక్కన పెట్టండి. సో అట్లా క్రియేట్ చేసి వాళ్ళ చిరంజీవి గారు లేకపోతే ఈయన ఎక్కడి నుంచి వచ్చారన్నట్టుగా ఈయనకి సపోర్ట్ ఇస్తున్నట్టుగా కొన్ని వర్గాలు తయారవుతున్నాయి. అది మేబీ వైసీపీ వాళ్ళు కాదా అని పక్కన పెడితే, తెలుసో తెలియకుండానే బన్నీ గారిని మరికొద్దిగా బదనాం చేస్తున్నారు, బ్యాడ్ చేస్తున్నారని నా అభిప్రాయం. ఎందుకంటే ఇది ఖచ్చితంగా వైసీపీ వాళ్ళ పని అని ఆల్రెడీ ట్రోల్స్ నడుస్తున్నాయి. ఎందుకు వైసీపీ వాళ్ళ పని అని ట్రోల్స్ నవ్వుతున్నాయంటే, నేను కూడా దాన్ని ఎందుకు నమ్ముతున్నానంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద షర్మిలమ్మ గారు విమర్శలు చేశారు. ఎందుకు చేశారు? ఒక పీసీసీ అధ్యక్షురాలుగా ఉన్న ఆవిడ, అక్కడ ప్రభుత్వం ఎవరిది ఉంటే వాళ్ళ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తారు, ముఖ్యమంత్రి ఎవరుంటే వాళ్ళనే తప్పు పట్టే ప్రయత్నం చేస్తారు. సో ఈవిడ ఆ దృష్టిలోనే తప్పు పెట్టింది. వెంటనే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఒక వర్గం, ఈమెన షర్మిలా రెడ్డి కాదు, మెసుపునూరు షర్మిలా శాస్త్రి, షర్మిలమ్మగా అనిల్ గారు మొదటి భార్యని చాలా ఇబ్బందులు పెట్టింది, వాళ్ళ పిల్లల్ని పైకి తీసుకురాగానే చేసింది అన్నట్టుగా ఇంకా తెగ ట్రోల్స్ చేశారు. ఇలా ట్రోల్స్ చేయడం వల్ల షర్మిలా గారు బ్యాడ్ అవుతున్నారో లేదో తెలియదు, కానీ ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు బ్యాడ్ అవుతున్నట్టేగా. అది వీళ్ళకి లేదు ఆ జ్ఞానం. అంటే ఎవరైతే ట్రోల్స్ చేస్తున్నారో వాళ్ళని అంటున్నాను. ఎందుకు లేదు జ్ఞానం అంటే, షర్మిలా గారు పోనీ నిజంగా
అనిల్ గారు మొదటి భార్య టార్చర్ పెట్టింది అనుకుందాం, లేదా వాళ్ళ పిల్లల్ని ఇబ్బంది పెట్టింది అనుకుందాం. ఎవరి దన్ను చూసి పెట్టుంటుంది ఆవిడ? తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తండ్రి దన్ను చూసా, అంతకుముందు తండ్రి పీసీసీ చీఫ్గా ఉన్నారు కాబట్టి ఆ తండ్రి దన్ను చూసా, లేదా బ్రదర్ బిజినెస్ మ్యాన్గా ఉన్నాడని బ్రదర్ దన్ను చూసా, లేదా బ్రదర్ తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు దన్ను చూసి ఆమె చెలరైపోయింది. ఆమెకి ఏదో బ్యాక్గ్రౌండ్ సపోర్టు రాజశేఖర రెడ్డి గారు బిడ్డగాక కదా ఆ విధంగా ఒకవేళ ఆవిడ చెలరైపోయి ఉంటే అదంతా తప్పు, పాపం ఆవిడ అదేం లేదు. సో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మెప్పు పొందడానికి, జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పడడం కోసమే ఆవిడ బదనాం చేస్తే ఇండైరెక్ట్గా అటు తిరిగి ఆవిడ ఎవరి కుటుంబ సభ్యురాలు? రాజశేఖర రెడ్డి గారు బిడ్డ, జగన్మోహన్ రెడ్డి గారి చెల్లేగా. సో ఇటువంటి నేపథ్యంలో ఇక్కడ బన్నీ గారిది కూడా అదే జరుగుతుంది. బన్నీ గారికి ఏదో సపోర్ట్గా బన్నీకే టాలెంట్ ఉంది, బన్నీ ఆల్రౌండరు, ఏ మోసలో అయినా నటిస్తాడు, పుష్పతో మాసు కూడా ఉంది, సన్ ఆఫ్ సత్యపూర్ లాంటి క్లాసు చేయగలడు, డ్యాన్సులు ఇరగదేస్తాడు, యాక్టింగ్ సూపర్ కాబట్టి మా వాడికి నేషనల్ అవార్డు వచ్చింది. మెగా ఫ్యామిలీ ఇంతవరకు ఎవరికి నేషనల్ అవార్డే రాలేదు. అలాగైతే తెలుగు ఇండస్ట్రీలో ఎవరికి నాకు తెలిసి నేషనల్ అవార్డు రాలే, ఉత్తమ నటుడు అవార్డు ఎవరికి రాలే. అది బాలీవుడ్ యొక్క పార్షియాలిటీ పక్కన పెట్టండి, బాలీవుడ్ లేకపోతే ఉత్తరాది ఉన్నవాళ్ళు. సో అట్లా ట్రోల్స్ చేయడం వల్ల బన్నీని ఏదో లేపుతున్నాం అనుకుంటున్నారు, కానీ బన్నీని మరి కాస్త లోపలికి తొక్కేస్తున్నా అనిపిస్తుంది నాకు. అవును, సేమ్ షర్మిలా గారిని లోపలికి తొక్కుతాము, జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తుతాము అనుకున్నది ఇలాగే ఇక్కడ కూడా అప్లై అవుతుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా వైసీపీకి సంబంధించిన ట్రోల్స్ అయి ఉంటాయని నా అభిప్రాయం. లేదా వైసీపీ వాళ్ళు ఎవరికైతే డబ్బులు ఇచ్చి చేయించుకుంటున్నారో, సోషల్ మీడియాను కొని వాళ్ళతో చేయించుకుంటున్నారో వాళ్ళ తెలివితేటలైనా అయ్యుండొచ్చు, ఆ మహానుభావుల టాలెంట్ అయినా అయ్యుండొచ్చు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఆ రామ్ చరణ్ కన్నా మావాడు మంచి నటుడు, రామ్ చరణ్ ఎక్కడేం చెప్పలేదు. ఇంత రామ్ చరణ్ కూడా మద్దతుగా బాబాయ్ దగ్గరికి వెళ్ళి కలిశాడు, కానీ అంతకు మించి ఏం చేయలేదుగా. అలా అయితే ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ అంటే పిచ్చ ఇష్టం రామ్ చరణ్కి. ఆయన చాలా సందర్భాల్లో చెప్పాడు, నాకు ఆయన ఇంటర్వ్యూలో చెప్పాడు, ఆయన ఒక అన్నయ్య లెక్కే, ఒక బాబాయ్ లెక్క కాదు. ఎంత కళ్ళకి వచ్చి చాలా ఇబ్బందిగా ఉన్నా, ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా కూడా రంగస్థలం సక్సెస్ మీటింగ్కి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఆయన నాకు ఇడు తమ్ముడులాగా అని చెప్పి ఆయన స్టేజ్ మీద ముద్దు కూడా పెట్టుకున్నాడు ఆయన. అంత రామ్ చరణ్ కూడా ముందు నుంచి ఇండైరెక్ట్గా బాబాయ్ ఇష్టము, బాబాయ్ రాజకీయాలు నెగ్గాలని కోరుకున్నాడు తప్ప అక్కడ స్టేట్మెంట్ ఇవ్వలే. ఇతను అలా లేకుండా డైరెక్ట్గా నేను మద్దతు ఇస్తున్నాను అంటే అర్థం ఏంటి? ఇండైరెక్ట్ ఇక్కడ లేనట్టే కదా. ఇప్పుడు విజయమ్మ గారు కూడా అవినాష్ రెడ్డి గారిని ఓడించండి, బిడ్డను గెలిపించండి అంటే అర్థం ఏంటి? ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించండి అనేటే కదా అర్థం. ఇప్పుడు బండి గారు కూడా అలాగనేసి నేను అదే పవన్ కళ్యాణ్ గారిని నుంచి ఏం మాట్లాడలేదే అంటే అర్థం అదే వస్తుంది. ఇప్పుడు వైసీపీ ట్రోల్స్ చూస్తే ఇప్పుడు దీనికి ఈయన మరికొంచెం దాన్ని ఏమంటారంటే పచ్చగడ్డి వేస్తే బొగ్గుమనేలాగా మరికొద్దిగా చినికి గాలివాన అయిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇంకా మరి బండి గారి నెక్స్ట్ ఇమేజ్ లెవెల్స్ ఎలా ఉండబోతున్నాయి, నెక్స్ట్ సినిమా మీద ఇంపాక్ట్ పడుతుందా అనేది మరి చూడాలి. ఎందుకంటే ఒక వర్గానికి చెందకుండా ఉండవు. ఇప్పుడు ఎన్టీఆర్ గారు కూడా ఎందుకు ఇంత టీడీపీకు పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినప్పటికి కూడా, హరికృష్ణ గారు అబ్బాయి అయినప్పుడు కూడా, ఎన్టీఆర్ గారు మనవడు అయినప్పటికి కూడా ఎందుకు నోరెత్తట్లేదంటే ఒక వర్గం వాళ్ళే ఆయన సినిమా ఆదరించకూడదు, అన్ని వర్గాల వాళ్ళు చూడాలి. కాబట్టి ఆయన నమ్ముకొని ప్రొడ్యూసర్లు కొన్ని కోట్లు, 100 కోట్లు పెట్టుంటారు కాబట్టి ఆ ఇంపాక్ట్ పడకూడదని కామ్గా ఉన్నాడు ఆయన. ఆయనకు తెలియక కాదు, మాట్లాడడం రాక కాదు, చేతకాక కాదు. ఎన్టీఆర్ కన్నా మంచి స్పోక్స్ పర్సన్ ఎవరున్నారు చెప్పండి? 2009లో కూడా బీభత్సమైన క్యాన్వాసింగ్ చేశాడుగా, తాతగారులాగే కాకి బట్టలు వేసుకొని. అవును, అప్పుడు పిఆర్పి లోక్ సత్తాగా లేకపోతే టీడీపీ వచ్చేదేమో అప్పుడు కూడా. కాబట్టి బన్నీ గారు చేసింది అది ఒక విధంగా తప్పిదమే. బట్ పెద్ద వాళ్ళు అవన్నీ పట్టించుకోరు. కానీ మరి అది ఆ తప్పిదం అని ఎందుకు అనాల్సి వస్తుందంటే ఇప్పుడు ఇవి చూసారా, ఇవి ఇంకా చల్లారలేదు, అవి ఇంకా ఎటువైపు దారి తీస్తాయో లెట్ us వెయిట్ అండ్ సీ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.